సెప్టెంబర్ 29 ఆదివారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లోకి కోటి రూపాయల మూటతో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టనుంది. ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. అయితే రాశి చక్రంలో 9వ రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఆదివారం రోజున ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అయితే వీరు కొన్ని పరిహారాలు కూడా చేయవలసి ఉంటుంది. మొత్తానికి ఈ యొక్క ఆదివారం అంటే సెప్టెంబర్ 29 ఆదివారం రోజున పూర్తిగా ధనస్సు రాశి వారి జాతకాన్ని పరిశీలించినట్లు అయితే వీరి యొక్క ప్రేయసితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వారు ఆదివారం రోజున వారి యొక్క ప్రేయసితో అంటే వారి యొక్క ప్రియురాలితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ యొక్క జీవితంలో చాలా ఎక్కువ సంతోషాన్ని నింపుతుంది. అంతేకాదు మీకు మానసిక ఒత్తిడి నుండి ప్రశాంతతను కలిగింపజేస్తుంది. మీ భాగస్వామితో వాదించడం మానుకోండి. చాలామంది ధనస్సు రాశి వారు అనుకోకుండా లేదా వారు తెలిసి తెలియకుండా ఎక్కువగా వారి యొక్క భాగస్వామితో వాదించడం లేదా వాదనలోకి దిగడం చేస్తూ ఉంటారు. అలాంటివి ఈరోజు మానుకోవటం చాలా మంచి ప్రశాంతతను కలిగింపజేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు సంబంధాలలో నిశ్శబ్దత సానుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే మీ యొక్క దాంపత్య జీవితంలో ఎంత మౌనంగా ఉంటారో అంత మంచి సానుకూల ప్రభావం అనేది మీకు కలుగుతుంది. అంతేకాదు ఇబ్బందుల నుండి మీరు తెలివిగా బయటపడే అవకాశం కనిపిస్తుంది. మీకు ఏదైనా సమస్య వస్తే మీరు తెలివిగా ఆ సమస్య నుండి బయటపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా? అయితే వెంటనే ఈ గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. 24 గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా, అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా, ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లో పరిష్కారం చూపుతారు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి 24 గంటల్లో పరిష్కారం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అంతేకాదు వీరి యొక్క ప్రేమ జీవితానికి వస్తే గనక ఈరోజు ప్రేమ పరంగా ధనస్సు రాశి వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. కొంతమంది జాతకులు ఆసక్తికరమైనటువంటి వ్యక్తులను కూడా కలుస్తూ ఉంటారు. అలానే వీరి యొక్క రొమాంటిక్ లైఫ్ కూడా ఈరోజు చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు మీ యొక్క భాగస్వామికి ప్రపోజ్ చేయవచ్చు లేదా మీ యొక్క భావాలను పంచుకోవచ్చు. సంబంధాలలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఇది ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయం. అంటే ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని అంటే వెంటనే ఆ యొక్క ఏదైతే మీ యొక్క కోపం బాధ ఉంటుందో ఆ సమయంలోనే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాస్త ఆ నిర్ణయాన్ని వాయిదా వేసి ప్రశాంతంగా 1కి 10 సార్లు ఆలోచించి తగిన మంచి కారణాన్ని చూసి మీరు మంచి నిర్ణయాలు తీసుకోవటం అనేది మీ జీవితానికే మంచి కలిగింపజేస్తుంది. కనుక మీరు ఆలోచించి తూచి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీరి యొక్క ప్రేమ జీవితంలో సమస్యలను పరిష్కరించుకోండి. అంటే ఎవరైతే మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవటానికి ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క భాగస్వామితో కలిసి సమయాన్ని గడపండి. ఎక్కువగా మీ యొక్క భాగస్వామితో ఈరోజు సమయాన్ని గడిపినట్లు అయితే అది మీ రిలేషన్షిప్లో చాలా బలోపేతంగా మారిపోతుంది. అంతేకాదు మీరు ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నట్లు అయితే మాజీ ప్రేమికుడితో మళ్ళీ మాట్లాడడం మానుకోండి. మీ ప్రేమికుడిని భావోద్వేగాల పట్ల సున్నితంగా ఉండండి. అలానే ధనస్సు రాశి వారి కెరియర్ విషయానికి వస్తే కొన్ని ముఖ్యమైనటువంటి పనులను గడుపుతారు. అంటే
కొన్ని ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేయటంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇచ్చిన గడువు అనేది అయిపోతుంది కానీ మీ పని అనేది పూర్తి కాదు. ఆ విషయంలో కొంచెం ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అలానే ఇందుకోసమని మీరు మంచి టైం మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీసు రాజకీయాలకి దూరంగా ఉండండి. ఆఫీసులో వివాదాలకు దూరంగా ఉండండి. అంటే మీ యొక్క ఆఫీసులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే దానిని చిన్నగా మంచిగానే మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప దానిని ఎక్కువగా చేసి ఆ గొడవను చిన్నది కాస్త పెద్దగా చేస్తే అది కాస్త మీ జీవితంలో ఇబ్బందులకు గురి చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే ధనస్సు రాశి వారు ఈరోజు మార్కెటింగ్ లేదా సేల్స్ పర్సనల్కు సవాలు ఉంటుంది. అంతేకాదు మీ యొక్క ఈరోజు మార్కెటింగ్ సేల్స్ పర్సన్కు సవాల్గా ఉంటుంది. అంతేకాదు హెల్త్ అలానే క్రియేటివ్ ప్రొఫెషనల్స్లో తమ విలువను నిరూపించుకుంటూ ఉంటారు. అదేవిధంగా గాసిప్స్కు దూరంగా ఉండండి. ఇది మీ యొక్క పని తీరుపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఔత్సాహికులకు ఆత్మవిశ్వాసంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. విద్యార్థులు పరీక్షలో విజయం సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఎవరైనా ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఒక మంచి గుర్తింపుని, మంచి విద్యను, అదేవిధంగా మంచి ఫలితాన్ని పొందాలి అంటే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. అలానే ధనస్సు రాశి వారి ఆర్థిక విషయాలకి వచ్చినట్లు అయితే ఈరోజు ఆర్థిక సమస్యలు, పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో ఆటంకాలు సృష్టిస్తాయి. మీరు అదనపు వనరుల నుండి డబ్బుని ఎక్కువగా పొందుతారు. అంతేకాదు మీరు ఖర్చు కూడా పెరుగుతుంది. మీరు ఖర్చు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు అలవాట్లను నియంత్రించుకోవటం మీకు ఆర్థిక పరంగా సమస్యలు లేకుండా కాపాడుతుంది. అలానే ఈరోజు మీరు మీ స్నేహితులు లేదా మీ తోబుట్టులకు పెద్ద మొత్తంలో రుణం ఇవ్వడం అనేది మానుకోవాలి. కొంతమంది జాతకాలు కుటుంబంలో ఆస్తికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు వ్యాపార పరంగా ప్రమోటర్ల నుండి నిధులు సేకరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరి యొక్క ఆరోగ్యం అనేది వీరికి ఎలా ఉంటుంది అంటే ఈరోజు హృదయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు శ్రద్ధ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆయిల్ లేదా జంక్ ఫుడ్ వంటి వస్తువులను తినడం మానుకోవాలి. పిల్లలకు వైరల్ జ్వరం, గొంతు నొప్పి లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు వీరి ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చడం, గర్భిణీ స్త్రీలు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి వదిలివేయాలి. అదేవిధంగా వీరు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అలానే వీరి మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం లేదా యోగా వంటివి చేయటం అనేది వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి. అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఆదివారం రోజున సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. అంతేకాదు ఆదివారం రోజున మీ ఇంట్లో ఉండే వారికి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే దృష్టిని తీయాలి. ఆదివారం రోజున నిమ్మకాయ ఉప్పుతో దృష్టిని తీసివేయాలి. అలానే ధనస్సు రాశి వారు నువ్వులు ఎవరైనా ఇస్తే తప్పకుండా తీసుకోవద్దు. మర్చిపోయి కూడా మీకు ఎవరైనా ఇరుగు పొరుగు వారు నువ్వులు ఇస్తే తీసుకోవద్దు. ఇక ఎందుకంటే కొన్నిసార్లు ఏదో ఒక రూపంలో వారు మీకు నువ్వులు ఇవ్వాలి అని చూస్తూ ఉంటారు. ఆ సమయంలో మీరు పొరపాటున కూడా మర్చిపోయి కూడా నువ్వులను తీసుకోకూడదు. తీసుకుంటే ఇక మీకు దరిద్రం అనేది చుట్టుకుంటుంది. అంతేకాదు మీ జాతకంలో రకరకాల సమస్యలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు మీరు మీ కుటుంబంతో కానీ లేదా మీ యొక్క స్నేహితులతో కానీ చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ మనస్సులో ఏదైనా ఉంటే అది నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట పెట్టడం అస్సలు మంచిది కాదు. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఇక ఇతర విషయాల గురించి అవి నిర్ధారణ అయ్యే వరకు ఎవరికీ చెప్పకుండా మీరు మీలోనే దాచుకోవటం అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇక ధనస్సు రాశి వారు ఈరోజు సూర్య భగవానుని ఆరాధించాలి. ఆదిత్య హృదయాన్ని పాటించాలి. సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. తెలుసుకున్నారు కదా, ధనస్సు రాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే తప్పకుండా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. సూర్య భగవాను యొక్క ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి. అలానే వీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. అలానే నువ్వులు ఎవరైనా ఇస్తే గనక తీసుకోవద్దు.
ఇలా ధనస్సు రాశి వారు ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది.